పెద్దలు చంద్రబాబు నాయుడు అమరావతిలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ మీడియా సమావేశం నిర్వహించింది. పార్టీ బలోపేతంతో పాటుగా సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కమిటీ ప్రధాన లక్ష్యమని నేతలు తెలిపారు. వారసత్వం, డబ్బు, రాజకీయాలకు జనసేనలో చోటు లేదని, నిబద్ధతతో పనిచేసే నాయకత్వాన్ని తయారు చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యకర్తల వివరాల సేకరణ, బాధ్యతల కేటాయింపు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పరిశీలన అనంతరం నివేదికను కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని వెల్లడించారు. ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టని విధంగా డెమోక్రటిక్ అండ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక కామన్ మ్యాన్కి పాలిటిక్స్ చేయడం అనేది ఒక కష్టమైన విషయం కాదు. ఒక నేషన్లో ఒక మంచి లీడర్ ఉంటేనే ఆ నేషన్ యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ నేషన్కి లీడర్స్ని ఈరోజు ఒక పవర్ హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్స్ని ఇవ్వాలనేదే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనేది. సో దీంట్లో భాగంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఇనిషియేటివ్ని ఒక త్రిశూల వ్యూహంలో ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంలో ఒక కామన్ మ్యాన్ అంటే ఒక టైలర్ అవ్వచ్చు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఎంటర్ప్రెనర్ అవ్వచ్చు, ఒక ఉమెన్ అవ్వచ్చు, ఒక జెన్జీ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్న 33% ఉమెన్ రిజర్వేషన్లో కూడా మీరు ఈరోజు చూస్తున్న ఈ వేదికలో కూడా ఆయన ఎంత చక్కటి మెసేజ్ ఈరోజు అందిస్తున్నారు. అలాగే ఈ పర్టికులర్ ప్రతి ఒక్క కమిటీలో కూడా ఉమెన్ యొక్క పూర్తి పార్టిసిపేషన్ కూడా ఎంత ఫోకస్డ్గా పెట్టడం, ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అన్నారు డాక్టర్ సందీప్ గారు. అదే విధంలో హీ హ్యాస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అంటే ఆయన సొంత డిసిషన్ ఒక మోనార్కిజం. 23 లక్షల మంది యాక్టివ్ సభ్యులు మాత్రమే ఈ అప్లికేషన్ని ఫిలప్ చేయాలి. ఇంతవరకు మెంబర్ కాని వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఈ మస్ట్ బి సౌండ్ మైండ్ అయి ఉండాలి. ఆ యాక్టివ్ మెంబరే ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి ఇవ్వాలి. మొత్తం 5 రకాల అప్లికేషన్స్ ఉంటాయి. 1 పార్లమెంట్ స్థాయి, 2 అసెంబ్లీ, 3 మండలు, తర్వాత పంచాయతీ, తర్వాత వార్డు స్థాయి. ఈ 5 అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు ఇష్టమైనటువంటి పోస్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి 3 పోస్టుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 3 పోస్టుల్లో ఏదైతే అనేది మన సెంట్రల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఈ 23 లక్షల మంది యాక్టివ్ సభ్యులు మాత్రమే ఈ అప్లికేషన్ని ఫిలప్ చేయాలి. ఇంతవరకు మెంబర్ కాని వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఈ మస్ట్ బి సౌండ్ మైండ్ అయి ఉండాలి. ఆ యాక్టివ్ మెంబరే ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి ఇవ్వాలి. మొత్తం 5 రకాల అప్లికేషన్స్ ఉంటాయి. 1 పార్లమెంట్ స్థాయి, 2 అసెంబ్లీ,